మా అమ్మ ఒక్కటి కాదు రెండు కాదు మస్తు పిల్లలు వెళ్ళినాయి. దీనివి 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 ఈ నాలుగు కోళ్ళై పిల్లలు వెళ్ళినట్టున్నాయి. దీనివి అయితే ఆగం పిల్లలు కనిపిస్తున్నాయి. ఏం చేద్దామంటే దీన్ని జర్ర ఇగో మేము ఏం చేస్తామంటే మా వర్కర్లు ఎల్లంగానే పుష్కలు తీసి బయటికి వేస్తుంటాం. ఎందుకంటే ఆ పుష్కలు ఏమైతే మంచి గుడ్లు అలా పోయి ఇరుక్కోపోతాయి. అందుకోసం ఈ పుష్కలు అన్నిటినీ బయటికి వేసేద్దాం. మా అమ్మ చూద్దాం ఇది ఎన్ని ఎన్ని పిల్లలు తీసిందని. బాపురే మా అమ్మ ఒక్క గుడ్డు కూడా కనిపిస్తలేదే. ఇగో 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 చూస్తున్నావు కదా, గిడ పక్కన పెడతా దీన్ని. ఇగో ఒక్క గుడ్డు కూడా మిగిలగొట్టలేదే మామా. గిన్నిగనం పిల్లలు ఆగం పిల్లలు అబాబాబాబాబా. దాని తర్వాత ఇగో గిది గిది కూడా దీని పిల్లలు కూడా చూడు ఎట్లా చూస్తున్నాయి అబాబాబాబాబా. హాయ్ హలో ఏంలే దీని పుష్కలు మా వాళ్ళు జర వేయలేనట్టున్నాం. వేసుకుందాం దీని పుష్కలు పక్కన వేసుకుందాం. సరేనా పుష్కలు వేయకుంటే ఏమవుతుంది అంటే ఇగో ఈ గుడ్డులకి ఈ పుష్క ఇరికింది చూడు గిట్లు ఇరుకుతుంది. ఇరికి ఏమవుతుంది అంటే దీంట్లో నుంచి వెళ్ళే పిల్ల వెళ్ళదు. అట్లనే పుష్కలు ఎంబడే తీసుకోవాలి. సరేనా ఎల్లంగానే పుష్క తీసి పక్కన వేసుకోవాలి. ఏం లేవమ్మా ఏమంటలే ఉండు. ఇక దీని గుడ్లు బాగానే మిగిలిపోయినట్టున్నాయి. దాంట్లో నుంచి కూడా పిల్లలు వెళ్తాయి. టెన్షన్ ఏం లేదు. ఇగో ఓహో ఏం లే జర్రు తీయవచ్చు. ఇక్కడ పక్కన వేస్తున్నా చూడు అబాబాబాబాబా. ఆహాహాహాహా చూస్తున్నావు కదా గిన్నిగనం పిల్లలే మామా. ఓ మామా ఇగో సన్నా ఇక దీని కింద చూద్దాం. ఇగో దీని కింద జర్ర అమ్మ తల్లి ఇట్లా లేవు ఇట్లా లేవు. దీని కింద వెళ్ళలేవు మామ, ఇంకా టైం ఉన్నది అనుకుంటా. అది సరిగా మంచిగా కూర్చోలేదు. వెళ్తాయి దీని కింద కూడా వెళ్తాయి. మేము ఏం చేస్తున్నాం అంటే అదొక్కటి తీయలేదు. ఇగో గిద్ది తీసింది. గీదాన్ని కూడా తీసుకుందాం. ఇగో ఎక్కడవా జర్ర దీన్ని లేపి ఇక్కడ పక్కన పెడుతున్నా. జర్ర ఓపిగొట్టమ్మ జర్రసేపాకు ఆగు పిల్లలు. అరే ఆగని అంటున్నది ఇది. ఇగో గిన్నిగనం పిల్లలే మామా అబాబాబాబా. ఆహాహాహా ఇంకా మస్తుగా వెళ్తున్నాయి. డిస్టర్బ్ చేయొద్దు ఇక ఎక్కువ. ఖాళీ పుష్కలు తీసుకుంటా. ఏం లే ఉండు ఇంకున్నాయా పుష్కలు? ఇంకేం కనిపిస్తలేవు. ఇక గతం ఏది లేవని అంటున్నది. ఇగో 1 2 3 ఈ 3 కోళ్ళు ఇది ఒక్క టైం పడేటట్టున్నది. జర చూద్దాం అది కూడా. ఇక ఎన్ని పిల్లలు వెళ్ళినా మొత్తం తీసి ఇక ఈ బకెట్లు వేసుకుంటాం. మా హిందీ ఛానల్ వాళ్ళు కూడా అంటున్నారు ఏ మామ హిందీ ఛానల్లో పెడతలేవే నువ్వు వీడియో, తెలుగు ఛానల్ ఇచ్చినప్పటి నుంచి హిందీ వాళ్ళని మర్చిపోయినావు అంటున్నారు. ఇక ఆ హిందీ ఛానళ్ళ కోసం కూడా వీడియో షూట్ చేసుకుంటా జరా. ఇక నీకు తర్వాత చెప్తాం 3 కోళ్ళు కలిపి ఎన్ని పిల్లలు తీసినాయి అని. నువ్వు హిందీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమన్నదే. అజ్మత్ పాషా అని ఛానల్ ఉంటుంది. 1,77,000 మంది కన్నా పైన సబ్స్క్రైబర్లు ఉంటారు. చలో ఏంలే ఈ పిల్లలను అన్నిటికీ బకెట్లు వేసుకుంటా. మామ ఇగో నేను లెక్క పెట్టిన ఈ కోడి 17 పిల్లలు తీసింది. 17 గుడ్లు వేస్తే 17 పిల్లలు తీసింది. ఇంకో ఈ కోడి 20 గుడ్లు వేస్తే 14 పిల్లలు వెళ్ళినాయి. ఇంకా గుడ్లు ఉన్నాయి దీని కింద. ఇది ఇంకా పిల్లలు 6 గుడ్లు ఉన్నాయి. దాంట్లో నుంచి కూడా పిల్లలు వెళ్తాయి. ఇప్పుడు చూడు నీకు జర్ర చూపిస్తా. ఇగో 6 గుడ్లు ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా పిల్లలు వెళ్తాయి. నీకు పొద్దుకు చూపిస్తుంది. ఇదేమో 11 పిల్లలు తీసింది. ఇంకా గుడ్లు ఉన్నాయి. ఎన్ని గుడ్లు ఉన్నాయి? ఓ ఇప్పుడే ఇంకో పిల్ల వెళ్ళింది చూడు. లేపంగానే ఇంకో పిల్ల వెళ్ళింది. 4 5 గుడ్లలో 5 గుడ్లు 11 పిల్లలు తీసింది మామ. ఇది 11 అంటే 16 ఉండే. ఇంకా 5 నుంచి కూడా ఒకటి వెళ్ళింది. ఆ 4 కూడా పుక్కలు ఉన్నాయి. అవి కూడా వెళ్తాయి. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని వచ్చినాయి మనకి ఇప్పటిదాకా వచ్చినాయేమో దీనివి 17, దీనివి 14, దీనివేమో 11. ఇంకెళ్తాయి గిన్నె కాదు. చూపిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటిని తీసుకొని వేరే పార్టిషన్లో వదులుదాం. 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. ఇప్పుడు మొత్తం ఒక్క కోడితోటి 42 పిల్లలను వదిలినాం. నీ కళ్ళ ముంగల్ని చూస్తున్నాం. ఎన్ని కోళ్ళు తీసినవి? ఖాళీ 3 కోళ్ళు. ఇంకా గుడ్లు ఉన్నాయి, దాని కింద పిల్లలు కూడా వెళ్తున్నాయి. ఇంకా పెద్దగా అవుతుంది. ఈడకే చెప్తా చూడు, 42 ఉన్నాయి కదా, 42లో నుంచి వీటికి 6 నెలల దాకా పెంచిన దాకా 2 పిల్లలు చచ్చిపోయినా 40ని పెద్దగా చేసుకుంటాం మేము. అన్న 2 పిల్లలు చచ్చిపోతాయా అంటే 8-10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు అనుభవం ఉన్నది. ఏం నింపాలి, ఎట్లా పెంచాలి, గరం ఉంచాలి, ఎట్లా ఉంచాలి, ఏం కథ అవన్నీ తెలుసు. కాబట్టి 2 పిల్లలు మొటాలిటీ అయ్యి 40 పిల్లలను బతికించుకోగలుగుతాం. ఈ 40 పిల్లలను కోళ్ళు పుంజు చేసిన తర్వాత ఒక్క కోడి వచ్చేసి కూడా 650 నుంచి 700కు అమ్ముతున్నా నేను. పుంజు వచ్చేసి 800 నుంచి 1000 రూపాయల దాకా దాని సైజు బట్టి ఉంటుంది. ఇట్లా యావరేజ్ రేట్ 700 రూపీస్ వేసుకుందాం. 42 పిల్లల నుంచి 40 బర్డ్స్ చేసుకుంటాం. 40 బర్డ్స్ ఇంటూ 700 రూపీస్ వేస్తే ఎన్ని పైసలు వస్తున్నాయి? 28,000 వస్తున్నాయి మామ. 28,000 వచ్చేటప్పుడు ఒక 10,000 ఖర్చు పెట్టు, దానా ఖర్చు కానీ ఏదైనా ఖర్చు పెట్టుకో. 10,000 ఖర్చు పెట్టుకున్నా కూడా 18,000 మిగులుతున్నాయి. దీంట్లో 18,000 ఎక్కడిదక్కడ ఓంగా లాభం వస్తుంది. ఖాళీ 42 పిల్లలతోటి ఇంత సంపాదించుకుంటున్నాం. దాని తర్వాత నెక్స్ట్ కూడా బ్యాచెస్ ఉన్నాయి. ఒకసారి ఆ బ్యాచెస్ కూడా చూద్దాం. ఈ ఫస్ట్ బ్యాచ్ అయితే సంపాదన ఎంత? 28,000, లాభం ఎంత? 18,000. ఇది గుర్తుపెట్టుకో. సెకండ్ బ్యాచ్ల కాడికి కూడా పోదాం. దాని తర్వాత ఇది 3వ బ్యాచ్ మామ. పిల్లలు వెళ్ళి 5-6 రోజులే అవుతున్నది. ఖాళీ ఎన్ని పిల్లలు ఉన్నాయంటే దీంట్లో 61 పిల్లు ఉన్నది మామ. 61 పిల్లను 6 నెలల దాకా పెద్దగా చేసిన దాకా, కోడి పుంజు చేసిన దాకా అనుకోక 6 చచ్చిపోయినాయి అనుకో, 55 మిగిలినాయి. 55 కూడా ఎందుకు మామ, 50 అనుకో సరేనా. ఇంకా 5 తీసేయి. 61 పిల్లల నుంచి ఎన్ని మిగిలినాయి మన దగ్గర? 50 మిగిలినాయి అనుకో. అన్నీ ఓవు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అయినా అనుకో. 11 పోయి 50 మిగిలినాయి. 50 ఒక్క బడి ఎంత పోతుంది మనకు? కోడి వచ్చేసి 650 నుంచి 700, పుంజు వచ్చేసి 800 నుంచి 1000 రూపాయలు. ఒక యావరేజ్ రేట్ వేసుకుంటే మనం 700 అనుకో. మొత్తం బ్యాచ్ని యావరేజ్గా చేస్తే 700 వస్తుంది ఒక్కదానికి బర్డ్కి. అంటే ఎంత వేస్తాను? 50 బర్డ్స్ ఇంటూ 700 ఎంత వస్తుంది? 35,000 మామ. 35,000 సంపాదన వస్తుంది. దీంట్లో లాభం ఎంత వస్తుంది అంటే ఒక 15,000 దానా ఖర్చుకు తీసేయి. ఎంత మిగిలే నీకు? 35,000 నుంచి 15,000 ఓంగా 20,000 నీకు లాభం వస్తుంది మామ. ఎక్కడిదక్కడ ఓంగా 20,000 మిగులుతాయి. ఫస్ట్ బ్యాచ్ దగ్గర మనకి ఎక్కడిదక్కడ ఓంగా ఎంత మిగులుతున్నాయి? 18,000 ఫస్ట్ బ్యాచ్లో మిగిలే. సెకండ్ బ్యాచ్లో ఎంత మిగిలే? 20,000 మిగులుతున్నాయి. ఇట్లా అంతే, ఎగ్జాక్ట్ అంతే ఉంటుంది అంటే కాదు మామ. నేను ఒక ప్లానింగ్ ఇస్తున్నా, నేను ఎట్లా చేస్తున్నా నీకు చెప్తున్నాను. దాని అంచనా ప్రకారం కొద్దిగా ఎక్కువ అవుతుంది, కొద్దిగా తక్కువ అవుతుంది, చూసుకోవాలి. సంపాదన అయితే ఎంత? ఫస్ట్ బ్యాచ్ తోటి మనకు 28,000. నెక్స్ట్ బ్యాచ్ తోటి ఎంత? 35,000. రెండో బ్యాచ్ తోటి 35,000 సంపాదిస్తున్నాం. దీంట్లో ఖర్చు అంటావా? నువ్వెంత ఖర్చు పెడుతున్నావు అదే. కొందరు ఏం చేస్తారంటే కంపెనీ దానా పెడతారు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ పొలంలోనే పండిన మొక్కలు, జొన్నలు, సజ్జలు ఇవి వేసి పెంచుతారు. ఒక్కొక్కరు పెంచే తరీకా ఒక్కొక్క లెక్కలు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకు ఫీడ్ కాస్ట్ కానీ అది వస్తుంది మామ. కొందరు ఏం చేస్తారు? లేబర్ని పెడతారు. కొందరు సొంతంగా కష్టం చేసుకుంటారు. అందుకోసమే ఖర్చు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సంపాదన అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అది కూడా స్టేట్స్ని బట్టి డివైడ్ ఉంటుంది. ఇప్పుడు చూడు, నా దగ్గర అయితే హైదరాబాద్ రేట్ చెప్తున్నా నేను. కోడి వచ్చేసి పొదుగు కూర్చుంటున్న కోడి అయితే మరాజు 800కు పోతుంది మామ. మంచిగా పొదుగు కూర్చొని పిల్లలు తీస్తున్నది అంటే ఆ కోడి 800లకు కళ్ళు మూసుకొని పోతుంది. నేను ఆడికి 650, 700 వేస్తున్నా. పుంజు వచ్చేసి 1,000-1,200 పోతుంది. హైదరాబాద్ రేట్ అంటున్నా మామ. పీవర్ ఉంటే సోనాలి క్రాస్, అసిల్ క్రాస్, దేశీ అది డీపీ క్రాస్ అవి అంటలే పీవర్ రేట్ పీవర్ కోల్డ్ రేట్ అంటున్నాను. ఫస్ట్ బ్యాచ్ ఏమో 28,000, సెకండ్ బ్యాచ్ ఏమో 35,000. ఇంకా థర్డ్ బ్యాచ్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకో. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆ బ్యాచ్లు కూడా చూద్దాం ఒకసారి. తర్వాత 3వ బ్యాచ్లో 50 పిల్లలు ఉన్నాయి మామ. పెద్ద చేసిన దాకా 43 మిగిలినాయి అనుకో. 7 చచ్చిపోయినా కూడా 43 మిగిలినాయి అనుకో. ఎక్కువ మిగులుతాయి కానీ అనుకో పోయినాయి అనుకో, ఇంకా ఎక్కువనే పోయినాయి అనుకో. ఎన్ని మిగిలే?
43 బర్డ్స్ ఇంటూ 700 వేస్తే 30,000 ఒక 100 వస్తుంది. ఒక 100 డిస్కౌంట్ ఇచ్చాయి. 30,000 బ్యాచ్ మనది 3వ బ్యాచ్. మళ్ళీ 4గో బ్యాచ్ ఎంత ఉన్నది? 4గో బ్యాచ్లో ఎన్ని ఉన్నాయి టోటల్? 4గో బ్యాచ్లో టోటల్ 64 పిల్లలు ఉన్నాయి. ఎన్ని నెలలు అంటే 2 నెలల పైనకి వచ్చేసినాయి ఇవి. ఇప్పుడు వీటికి ఇంకా 4 నెలలు 3-4 నెలలు పెంచినామంటే కిలోన్నర దగ్గర మరాజుకు వస్తాయి. గుడ్లు పెడుతుంటాయి, పొద్దుకు కూర్చుంటుంటాయి. అప్పుడు వీటికి అమ్మినాం అనుకో 64ల నుంచి 4 పోయినా కూడా 60 మిగులుతాయి. 60 బర్డ్స్ ఇంటూ 700 లెక్కలు వేస్తే ఎంత వస్తుంది? 42,000 వస్తుంది మామ. 42. అన్న నువ్వు మళ్ళీ ఈ క్వశ్చన్లు అడగకి, అన్న దానా తింటాయి కదా, ఖర్చులు ఉంటాయి కదా అంటే నేను ముందే చెప్పిన, నీకు వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పిన, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఖర్చు వస్తుంది. ఆ దానాన్ని బట్టి వస్తుంది. సొంతంగా కష్టం చేసుకుంటావా, లేదంటే జీతగాన్ని పెడతావా, కూలోని పెడతావా, లేదంటే కొనుక్కొని వచ్చి దానా పెడతావా, నీ పొలంలో వండిన దానాన్ని పెడతావా, అది దాన్ని బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. ఖర్చు ఎంత వస్తుంది, నీకు లాభం ఎంత వస్తుంది. అది నేనైతే ఇప్పుడు సంపాదన చెప్తున్నా. లాభం నీకు ఎంత వస్తుంది, నీకు ఖర్చు ఎంత పెడుతున్నావు దాన్ని బట్టి తర్వాత నీకు లాభం తెలుస్తుంది. ముందైతే సంపాదన గింత ఉంటుంది మామ. ఎంత? 64 పిల్లలు ఉన్నాయి. పెద్దగా చేసిన దాకా ఇంకా 4 నెలలు చేసిన దాకా 4 పుట్టుక్కుమన్నా కూడా 60 మిగులుతాయి. 60 ఒక్క బర్డ్ యావరేజ్ రేట్ వచ్చేసి 700. 60 బర్డ్స్ ఇంటూ 700 వేస్తే 42,000 మరాజ్గా. ఇది ఎన్నో బ్యాచ్ మనది? ఇది 4గో బ్యాచా? 4గో బ్యాచ్ రేట్ ఇది. 5వ బ్యాచ్ దాని దగ్గరికి కూడా పోదాం పా. 5వ బ్యాచ్లో చూడు మామ, మొత్తం 42 పిల్లలు ఉన్నాయి. పెద్దగా అయిపోయినాయి. ఇక మొటాలిటీ కాదు దీంట్లో. 42లో నుంచి 2 తీసేయి నీ సంతోషానికి. 2 తీసేసినా కూడా ఎన్ని మిగిలే? 40 మిగిలే. 40 పెద్దగా అయిపోతాయి, పుంజులు అయిపోతాయి, పెట్టెలు అయిపోతాయి. 40 ఇంటూ 700 వేసినావు అంటే నీకు ఎంత వస్తుంది? టోటల్ 28,000 వస్తుంది. 5వ బ్యాచ్తో నీకు 40 పెద్దగా చేసుకుంటే 28,000 వస్తుంది మామ. ఈ 28,000 5వది. మళ్ళీ 6వ బ్యాచ్ దగ్గరికి కూడా పోదాం. చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాయి. ఏం లేదే, నువ్వు ఖాళీ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే నీ కోళ్ళల గుడ్లు తీయనికే రావాలి. సెకండ్ స్టెప్ ఏంటిదంటే ఆ గుడ్ల నుంచి పిల్లలు తీయనికే రావాలి. నువ్వు పొదుగు కూర్చోబెడతావా, ఏం చేస్తావు తెలియదు. ఆ గుడ్ల నుంచి నువ్వు పిల్లలు తీసుకున్న తర్వాత 3వ స్టెప్ ఏంటిదంటే ఆ పిల్లలను 6 నెలల దాకా పెంచగలగాలి. నువ్వు పెద్దగా చేసిన తర్వాతనే నీకు సక్సెస్ వస్తుంది. లేదు నువ్వు గుడ్లే వెళ్తలేవు నీ దాంట్లో అంటే ఫెయిల్. ఆడనే గుడ్లు వెళ్ళినా పిల్లలు చేయగలుగుతలేవు, మొత్తం గుడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి అంటే ఫెయిల్. తర్వాత పిల్లలు పెద్ద చేయలేకపోతున్నావు, పిల్లలన్నీ చచ్చిపోతున్నాయి, ఫెయిల్. అందుకోసమే ఈ ఫెయిల్ కావద్దంటే నువ్వు మంచిగా వీడియోలు, నా రెగ్యులర్ వీడియోలు చూడాలి. చూసి నేను ఏం చేస్తున్నా, ఎట్లా గుడ్లు వెళ్తున్నాయి నా దగ్గర, ఎట్లా కోళ్ళను కూర్చోబెడుతున్నా, పిల్లలు ఎట్లా తీస్తున్నా, ఆ పిల్లలను ఏం తినిపిస్తున్నా, ఎట్లా పెంచుతున్నా, అవి మొత్తం నేర్చుకున్నావు అనుకో నీకు ఎట్లా లాస్ వస్తుంది. నేనేం చేస్తుంటా అది చూపిస్తుంటా ప్రతిరోజు. నువ్వు చూస్తుండు, నేర్చుకుంటుండు, అయిపోయి. ఇప్పుడు చూసినావు కదా ఎన్నో బ్యాచ్? 5వ బ్యాచ్లో నీకు ఇన్కమ్ ఎంత వచ్చింది? 28,000 వచ్చినాయి. 40 బర్డ్స్ ఇంటూ 700 వేస్తే 28,000 5వ బ్యాచ్. మళ్ళీ 6వ బ్యాచ్ దగ్గరికి కూడా పోదాందా. 6వ బ్యాచ్లో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 26 ఉన్నాయి మామ. ఈ 26 ఆల్మోస్ట్ పెద్దగా అయిపోయినాయి. ఇవి ఇంకా నెల రోజుల్లో నీకు గుడ్లకు కనిపిస్తాయి, గుడ్లు పెడుతుంటాయి ఇవి. ఇప్పుడు ఏంటంటే 26 ఉన్నాయి కదా, 26 బర్డ్స్ ఇంటూ 700 అయ్యి ఎంత? 18,200 వచ్చినాయి. 200 తీసేయి 18,000 అనుకో. ఇప్పుడు 6 బ్యాచ్లకు మొత్తం టోటల్ అయ్యి ఎన్ని పైసలు వస్తున్నాయి? 6 బ్యాచ్లకి ఇన్కమ్ అంటున్నా నేను, ప్రాఫిట్ అంటలే. ఇన్కమ్కి ప్రాఫిట్కి చేంజ్ ఉంటుంది మామ. ఇన్కమ్ అంటే సంపాదన, ప్రాఫిట్ అంటే లాభం. రెండలా సంపాదన లాభం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. సంపాదన అంటే ఖర్చు తీసేయకుండా ఎంత వచ్చింది మనకు, అది సంపాదన. లాభం అంటే ఖర్చు తీసేసిన తర్వాత ఎంత మిగులుతున్నది మనకు, అది లాభం. ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. బిజినెస్లో 3 ఉంటాయి మామ. బిజినెస్ నువ్వు చేయాలనుకుంటే 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఏమో ఇన్కమ్, థర్డ్ ఏమో ప్రాఫిట్. దీనికి తెలుగులో చెప్పాలంటే ముందు పెట్టుబడి, సంపాదన, లాభం. పెట్టుబడి అంటే మనం ఎంత పెడుతున్నాం. ఇప్పుడు 40-50 కోళ్ళు ఉన్నాయి మా అమ్మ, వీటికి ఎంత ఖర్చు పెట్టి పెంచినాం, ఇది పెట్టుబడి. ఎంత పెడుతున్నాం మనం, ఇది పెట్టుబడి. తర్వాత సంపాదన అంటే కోళ్ళన్నీ అమ్మిన తర్వాత ఎన్ని పైసలు వచ్చినాయి మనకు, ఇది సంపాదన. మళ్ళీ లాభం అంటే ఏంటిది? లాభం అంటే ఏం లే, సంపాదన మనం ఎంత పెట్టినామో వచ్చిన సంపాదన నుంచి పెట్టినం ఎంతనో అది తీసేస్తే మిగిలేది లాభం. ఇది గుర్తుపెట్టుకో.
రెగ్యులర్. ఎందుకంటే నా వీడియోలను బిజినెస్ వీడియోలే ఉంటాయి మనవి. పైసలు సంపాదించి నేర్పిస్తా. అది నేర్పియాలంటే ఈ 3 నువ్వు తెలుసుకొని ఉండాలి. లేదంటే నువ్వు నెగిటివ్ పెడతావు. అన్న కోళ్ళు దాన తింటాయి కదా, కోళ్ళు చచ్చిపోతాయి కదా, పిల్లలు చచ్చిపోతాయి కదా, ఈ నెగిటివ్ కామెంట్లు పెట్టకు మామ. ఇది పెడుతున్నావు అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడు. అది నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా. మళ్ళీ మా అన్ని బ్యాచ్లకి 6 బ్యాచ్లకు టోటల్ చేస్తే ఎన్ని పైసలు వస్తున్నాయి? ఈ 6 బ్యాచ్లకు టోటల్ అమౌంట్ చెయ్యి మామ, ఎంత సంపాదన వస్తుంది? మొత్తం 82,000 పైన వస్తుంది. 82,000 అనుకో సరేనా. 82,000లా నీకు సంపాదన వచ్చేటప్పుడు 80,000 పెట్టు. నువ్వు ముందు 80,000 పెట్టాలి. నీ చేతిలో దానా తినిపించాలి. 80,000 దానా తినిపిస్తే తర్వాత నీకు 1,80,000 వచ్చినప్పుడు 80,000 ఖర్చుకు పోగా 1,00,000 రూపాయలు నీకు మిగులుతాయి ఎక్కడిదక్కడ పోగా. అది నువ్వు సొంతంగా చేసుకోవాలి. బిజినెస్ సొంతంగా చేసుకోవాలి. నేను కూలీని పెడతా, జీతగాడిని పెడతా, నేను రాయ లెక్కల కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ దాక్కుంటూ ఉంటా, పేపర్ చదువుకుంటూ ఉంటా, కుర్చీ మీద ఇంటికాడ టీవీ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు మామ. నువ్వు ముందు కష్టపడాలి. సొంతంగా నువ్వు ఎంత కష్టపడతావు, మురికి కష్టపడాలి. కష్టపడ్డ తర్వాత నీ దగ్గర 500 కోళ్ళు 1000 కోళ్ళు అయినప్పుడు మంచిగా ఒక్కటి కాదు 5 మంది జీతగాళ్ళని పెట్టు. పైసలు వచ్చేటప్పుడు పెట్టవచ్చు. ముందు నువ్వు ఏం చేయాలంటే ముందు కష్టపడాలి. కష్టం చూసినోడు అరే ఇడు పిచ్చోడైండే రా, గింత చదువుకొని గింత కష్టపడుతున్నాడు అనాలి. తర్వాత నీకు 2-3 సంవత్సరాల తర్వాత చూడు అబ్బా ఏం చేస్తున్నాడు రా వాడు, అన్నిగనం పైసలు ఉన్నాయి ఆ బిజినెస్లో అంటారు. నాకు కూడా ముందు అట్లనే అన్నారు, ఏం రా గింత చదువుకొని ఇది చేస్తున్నావు అన్నారు. ఇప్పుడు యూట్యూబ్ చేసేటప్పుడు కూడా నాకు గదే అన్నారు, ఎందుకు వదులుతాడు ఇటు పిచ్చోని లెక్కలా అంటాడు. ఇప్పుడు నా హిందీ ఛానల్ పైన సబ్స్క్రైబర్లు చూడు ఒకసారి పోయి 1,67,000 మంది కన్నా పైన ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఇవాళ రేపు మొత్తం వీడియో చూసి లైకే కొట్టారు. కానీ అంతమంది సబ్స్క్రైబ్లు చేసుకోవాలంటే, ఎంతమంది హృదయాలు గెలవాలంటే టాలెంట్ ఉండాలి మామ. ఇక ఇప్పుడు అంటారు, వాళ్ళే అంటారు, అరే ఆడు గట్ల వదులుతాడు, వీడియోలు పెడతాడు, ఏమొస్తుంది అని అప్పుడు అంటుండే నేను స్టార్ట్ చేసినప్పుడు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా అమ్మ ఎన్ని పైసలు వస్తే యూట్యూబ్ నుంచి వానికి అన్న నా దోస్తు వాళ్ళకి అడుగుతాడు, గ్రేట్ మామ వాడు అని. గట్లుంటుంది. మనం ఎవ్వరికి సమాధానం చెప్పొద్దు, మన సక్సెసే సమాధానం చెప్తుంది వాళ్ళకు. సన్న గిట్ల ఎప్పుడైనా కష్టపడితే గ్యారంటీ చెప్తున్నా ప్రతిఫలం మంచిగానే ఉంటుంది.